గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, పిల్లలకు చిన్నప్పటి నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా వారి భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారనే ముఖ్య ఉద్దేశంతో గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రెయిన్బో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నప్పటి నుండే పిల్లలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వారు చిన్నప్పుడు నేర్చుకున్న ట్రాఫిక్ నియమాలు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాటించే విధంగా మరియు వారికి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు నిర్వర్తించే ట్రాఫిక్ విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. చాలా మంది ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సిందో ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వెహికల్ నడిపే ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ట్రాఫిక్ సిఐ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. కానీ వాసులందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ పారిశ్రామిక ప్రాంతం ఇది. ఇక్కడ మనకు టూ వీలర్ హెవీ వెహికల్స్, లారీస్ కావచ్చు, డీసీఎంస్ కావచ్చు, చాలా తిరుగుతూ ఉంటాయి. ఈ స్కూల్ జోన్స్లో చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు రోజుకు మన హైవే పైన 5,000 నుండి 6,000 లారీలు వెళ్తుంటాయి. సో ప్రతి ఒక్కరు టూ వీలర్లు ఏంటంటే టూ వీలర్ డ్రైవర్స్, ప్రతి ఒక్కరు రైడర్స్ ఏంటంటే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. ఎందుకంటే మనకు కాలు చేయరిగినా కూడా 2 months or 3 months మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. బట్ హెడ్ ఇంజరీ అయితే స్పాట్లో చనిపోతారు. చాలా మంది హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీస్ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టుకుంటున్నారు, తర్వాత దాని సైడ్ తగిలించుకుంటున్నారు. మా గురించి కాదండి, మీరు బండి ఎక్కడ పడిందని మీరు ఒక్కరే కాదు, మీ పైన మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. ఒకరు చనిపోతే ఏంటంటే అతనికి సంపాదించే అతను ఎవరన్నా చనిపోయింది అనుకోండి, ఇల్లు మొత్తం అస్తవ్యస్తం జరుగుతుంది. దీని ఒక మెయిన్ కాన్సెప్ట్ అదే. కంపల్సరీ టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా సీట్ బెల్ట్ కంపల్సరీ హెల్మెట్ బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి నడపవద్దు బండ్లో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం దొరికినప్పుడు 1 day ఫైన్ ఇస్తున్నారు. బట్ రెండోసారి దొరికితే మాత్రం కంపల్సరీ ఇంప్రిజన్మెంట్ పోతున్నారు. రోజుకు 2-3 గోదావరి నుండి 2-3 కంపల్సరీ జైలుకు పోతున్నారు 2 రోజులు 3 రోజులు. మళ్ళీ మూడోసారి దొరికితే మాత్రం 80% బండి సీజ్ అయిపోతుంది, లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. డాక్యుమెంట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేయించుకోవాలి. నెక్స్ట్ ఆటో డ్రైవర్స్కు ముఖ్య విజ్ఞప్తి, కంపల్సరీ ఆటో డ్రైవర్స్ అన్న వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి. మద్యం తాగి బండి నడపొద్దు ఆటో డ్రైవర్స్. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, మిమ్మల్ని నమ్ముకొని దాదాపు 4-5 ప్యాసింజర్లు కూర్చుంటారు. వాళ్ళ గమ్యస్థానాన్ని మీరు చేర్పాలి, వాళ్ళ గమ్యస్థానానికి. సో మీరు ఒక్కరు తాగి బండి నడిపితే ఏదైనా జరగడానికి మనం జరిగితే 4-5 ఫ్యామిలీలు ఆగమవుతాయి. ప్లస్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ధరించాలి, పెట్టుకోవాలి ఇన్సూరెన్స్. అలాగే 4 వీలర్స్ వాళ్ళు కూడా కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి 80%లో నడపొద్దని కోరుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చదువుకునే పిల్లలంతా 8th, 9th, 10th పిల్లలు, వీళ్ళని మెయిన్గా స్కూల్స్ ఎందుకు టార్గెట్ చేసామంటే మేము ఇన్ని చెప్తున్నాము, ఇన్ని ఫైన్స్ చేస్తున్నాము, రోడ్స్ జరుగుతున్నాయి, స్పీడ్గా వెళ్తుంటారు. పిల్లలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అని చెప్తారు, అన్నదమ్ములతో చెప్తారు, అక్క చెల్లెలతో చెప్తారు. సో మేము చెప్తే వినకుండా కూడా కనీసం వాళ్ళ పిల్లలు చెప్పినా కూడా వింటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్ నుండి ఈ అవేర్నెస్ పబ్లిక్లో కల్పించాలనే ఉద్దేశంతో డైలీ ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఇది ఇట్లానే కొనసాగుతుందండి. సో మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ప్లస్ అందరూ ఏంటంటే 2 వీలర్, 3 వీలర్స్, 4 వీలర్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. మద్యం తాగి బండి నడపొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ పోకండి. థ్యాంక్ యూ. ఇంతటితో ముగిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయినటువంటి రెయిన్బో స్కూల్ పిల్లలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ఎవరైతే 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకొని పిల్లలు ఉన్నారో, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతున్న వారు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఒక చిరు కానుక ఇచ్చుకుంటూ మరొకసారి అలాంటి హెల్మెట్ లేకుండా బయట తిరగొద్దని వాళ్ళకు ఒకసారి హెచ్చరిస్తూ వాళ్ళకు చిరు కానుక ఇస్తూ పంపిస్తూ ఉంటాం. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా కొంచెం వెనుకకు రండి, మిడిల్లో ఉండాలి. పిల్లలు అందరూ కూడా మిడిల్లోకి రండి, అందరూ లోపలికి రండి.
ఇంకో విషయం బైక్ రైడర్స్ కు రేపటి నుండి ఎవరైతే పెట్టుకోరో వాళ్ళ ప్లే కార్డ్స్ ఇస్తే రోడ్డు మీద వాళ్ళని డిస్ప్లే చేస్తాము. వాళ్ళే రోడ్డు మీద ప్లే కార్డ్స్ పెట్టుకొని ఉంచవలసి వస్తుంది. థ్యాంక్ యూ. సార్ ఇటుంది ఒక్కొక్కరు అయ్యారు ఒక్కొక్కరు బైక్ పాప నువ్వు ఇదిగో అమ్మకి ఒక పోయి ఇంకోసారి ఎప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పోవద్దు. ఓకే అమ్మ వచ్చిన అమ్మ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు. హాస్పిటల్ ఉంటే యూనిఫామ్ ఏది రోడ్లో అయిందంతా చూసుకొని ఇంకొక ఫ్లవర్ మళ్ళీ ఒకసారి కనుక యూనిఫామ్ లేకుండా రోడ్లో పిచ్చి వేసుకొని తిరగదు. నీ వెనకాల నువ్వు ఒక్కనే కాదు వెనకాల ప్యాసింజర్ దాని యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది దీంతో పాటు వాళ్ళకు కూడా ఇస్తుంది. అందరూ చెప్పాలి ఆటో డ్రైవర్ మంచి నీటి ఉండాలి. తాగి నడపడము ఇంతకుముందు ఆయన పాన్ వేసుకొని పోతాడు. వెరీ గుడ్. ఆయన పాన్ వేసుకొని పోతా ఉన్నాడు. డ్రెస్ లేదు, కోట్ లేదు, ఏం లేదు. అట్లాంటివి ఉండదు. ఓకే మేడం రైట్. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.